నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలుగుదేశం జనసేన పొత్తు ఎలా ఉండాలి, పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు తీసుకోవాలో తాడపల్లి ప్యాలెస్ నుంచి డిసైడ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు వైసీపీ పెద్దలు. పొత్తుల్లో భాగంగా జనసేనకు 24 సీట్లే రావడంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పవర్ లేని స్టార్ అని, పల్లకి మోయడం తప్ప పావల సీట్లు కూడా తెచ్చుకోలేరని సెటైర్లు వేస్తున్నారు. జనసేన మీద వైసీపీ నాయకులకు అంత ప్రేమ ఉందా, లేక జన సైనికులను రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ ను తక్కువ చేసి చూపించడమే వైసీపీకి ప్లస్ అవుతుందా, మైనస్ గా మారుతుందా? జనసేనకు తక్కువ సీట్లను వైసీపీకి ఎక్కువ ఓట్లుగా మార్చుకోవడం సాధ్యమేనా? అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్ అయింది. టీడీపీ 94 స్థానాలకు అభ్యర్థులకు ప్రకటించగా, జనసేన 5 సీట్లలో పార్టీ టికెట్ పై బరిలోకి దిగే వారి పేర్లను ఫైనల్ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై నుంచి ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లు దక్కాయి. రాష్ట్ర భవిష్యత్తు బీజేపీతో పొత్తు కోసమే తాము తగ్గాల్సి వచ్చిందని వివరించారు పవన్ కళ్యాణ్. అందుకే గెలిచే స్థానాల్లో బరిలోకి దిగుతున్నట్టు వివరించారు. 98% స్ట్రైక్ రేట్ సాధించాలని టార్గెట్ గా పెట్టుకున్నారాయన. తెలుగుదేశం జనసేనలు చేతులు కలపకుండా విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమైన వైసీపీ పెద్దలు విపక్షాలను దెబ్బతీయడానికి కొత్త వ్యూహాన్ని తెరపైకి తీసుకువచ్చారు. జన సైనికులను రెచ్చగొట్టడం ద్వారా ప్రతిపక్షాల మధ్య ఓట్లు బదిలీని అడ్డుకోవడమే తాడపల్లి ప్యాలెస్ మాస్టర్ ప్లాన్. అధికార పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ జెండాలు పట్టుకున్నారా అనిపించేలా జనసేనకు ఎక్కువ సీట్లు కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. పొత్తుల్లో భాగంగా పవన్ కళ్యాణ్ తక్కువ సీట్లతో సర్దుకుపోతే ఆయన చంద్రబాబుకు అమ్ముడు పోయారనే ప్రచారం చేయడమే వైసీపీ నేతల ఆలోచన. తెలుగుదేశం జనసేన మధ్య సీట్ల పంపకాలు ఫైనల్ అవ్వడంతో సకల సలహాదారులు సజ్జల నుంచి సకల కళాకారుడు అంబటి రాంబాబు వరకు పవన్ కళ్యాణ్ పై అటాక్ ప్రారంభించారు. వైసీపీ అధినేత జగన్ ఎవ్వరి మాట వినరు, ఆయన అనుకున్నదే చేస్తారు. కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం వైసీపీ చెప్పిందే చెయ్యాలన్నట్లు మాట్లాడతారు తాడపల్లి ప్యాలెస్ పెద్దలు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఏకమైతే జగన్ ప్రభుత్వం పతనం ఖాయమని వైసీపీ వ్యూహకర్తలకు తెలుసు. అందుకే ఎలాగైనా విపక్ష ఓట్లను చీల్చే ప్రయత్నంలో భాగంగానే జనసేనను టార్గెట్ చేశారని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. 2019లో జగన్ పై సానుభూతి, ఒక్క ఛాన్స్ ఇద్దామనే ఆలోచన వంటి కారణాలతో వైసీపీ వేవ్ వచ్చింది. అంత భారీ విజయంలోనూ ఆ పార్టీ 50% ఓట్లు సాధించలేకపోయింది. అంటే జగన్ ప్రత్యర్థులందరికీ కలిపి సగం ఓట్లు పడ్డాయన్న మాట. 5 ఏళ్ల పాలన తర్వాత జగన్ రెడ్డిపై ప్రజల్లో సానుభూతి స్థానంలో వ్యతిరేకత, ఒక్క ఛాన్స్ ఇచ్చి తప్పు చేశామనే పశ్చాత్తాపం కనిపిస్తున్నాయి. అంటే ఈసారి ఎన్నికల్లో వైసీపీకి పడే ఓట్లలో కనీసం 10% తగ్గుతాయి. ఇవన్నీ విపక్షాల ఖాతాలోకే చేరుతాయి. 2019లో 49% ఓట్లతోనే వైసీపీకి అంత భారీ మెజారిటీ వస్తే 2024లో 60% ఓట్లు సాధించే దిశగా సాగుతున్న విపక్ష కూటమికి ఎన్ని సీట్లు రావాలనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆ భయం జగన్ టీంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. అపోజిషన్ పార్టీల ఐక్యత దెబ్బతీయడం ఒకటే జగన్ ముందున్న ఆప్షన్. పార్టీ లెవెల్లో ఆ ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. అందుకే ఇప్పుడు కార్యకర్తల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే స్కీమ్ అమలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ప్రతిపక్షాల ఓట్లకు గండి కొట్టడానికి కుల విద్వేషాలను రెచ్చగొట్టడంతో పాటు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారు. జనసేనాని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వలనే 1,00,000 మంది వైసీపీ సానుభూతి పరులు ఆ పార్టీకి దూరం జరిగారు. ఆ విషయం అర్థం కాలేదో, లేక జనసేనను మరింత బ్యాట్ చేస్తే దూరమైన వాళ్ళంతా తిరిగి ఫ్యాన్ కిందకు వస్తారనే భావనతోనో చేసిన తప్పునే మళ్లీ రిపీట్ చేస్తున్నారు. జనసేన తక్కువ సీట్లు వైసీపీకి ఎక్కువ ఓట్లుగా మారే పరిస్థితి అయితే లేదు. ప్రతిపక్షంలో చేసిన రాజకీయాలు పవర్ లోకి వచ్చాక పనిచేయవని జగన్ అండ్ కో ఇంకా తెలుసుకోలేకపోతున్నారని విశ్లేషకుల అభిప్రాయం. అధికారంలో లేని వాళ్లను నోటికొచ్చినట్టు తిడుతూ దౌర్జన్యాలు, కేసులతో ఇబ్బంది పెడుతున్న సీఎం జగన్ తాను ఒంటరినని అంటే నమ్మేంత పిచ్చి జనాలు ఏపీలో లేరు. అంతేగాక పొత్తుల్లో టికెట్ దక్కని జనసేన నాయకులను వైసీపీలో సీట్లు ఇచ్చే అవకాశాలు లేవు. అంటే జనాన్ని రెచ్చగొట్టి టీడీపీకి డ్యామేజ్ చేయడమే తప్ప వైసీపీ కామెంట్స్ తో జనసేన నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు.